ఖచ్చితంగా పూజ ఆగాలి, ఆపాలి. ఎందుకైనా మంచిది ఇందులో పిండమంటున్నాను. ఒకవేళ పాము కాటుకు అందరూ తప్పించుకున్నా ఈ నైవేద్యం అందరికీ పంచుతారుగా, అప్పుడైనా సరే కుటుంబం కుటుంబం చావాలి. పిండు. పేదత్వం ఎందుకమ్మా, నాకు ఆడ సాకుందిగా. ఈ విషయానికి విరుగుడు అదేగా. అదేనమ్మా, 10 చుక్కల సర్పం చిన్న సూది మొనకు అంటించినా పైకి పోతాడు. పోకుండా ఆపే వేరు మన దగ్గర ఉందిగా. ఇంకా ఎన్ని పాములు తెచ్చావు? 2 ఉంటాయమ్మా. సరే, 2 పక్కల నుంచి వాటిని లోపలికి వదులు. 2 వదిలితే నానా ప్రమాదం జరిగిపోద్దమ్మా. ఏమైనా కాని ఎన్ని ప్రాణాలైనా పోని, పూజ ఆగి తీరాలి. అదే నాకు ముఖ్యం. చెప్పింది చెప్పినట్టు చెయ్యి, అర్థమైందా? తామరు ఒక్కసారి ఆలోచించండమ్మా. పావుని గాని వాళ్ళు చంపితే నా నోటికాడు కూడు చచ్చిపోద్దమ్మా. జరగరాంది జరిగితే పాముకి లక్షిస్తా. చెప్పినప్పుడు వదులు. మీరన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత నేను ఎందుకు ఒప్పుకోనమ్మా? ఇప్పుడే వదులుతాను. తవరు మాత్రం జాగ్రత్త అమ్మా. ఓసే పద్మావతి, నేను వేసే ఎత్తుల్లో ఏ ఒక్క ఎత్తులో నువ్వు తప్పించుకున్నా చివరిగా తీర్థ ప్రసాదాలు పంచేటప్పుడు మాత్రం తప్పించుకోలేవే. పూజ ఆగిపోవడం ఖాయం, నేను గెలవడము ఖాయం. అమ్మా, ఏంటి పంతులు గారు? పూజకి ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా? అన్నీ పూర్తయ్యాయి. ఉండండి, అందరినీ నేను పిలుచుకుని వస్తాను. ఆంటీ, పిన్ని గారు, త్వరగా రండి. ఇదిగో రంగాచారి, నా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక మీదే ఆలస్యం. శ్రీనివాసు, పద్మావతి, పీటల మీద కూర్చోండమ్మా. దీనితో నేను పూజలో కూర్చోవడం ఏమిటో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి? శ్రీనివాసు, కూర్చో నాయనా. ఎరా శ్రీనివాసు, అలా నిలబడ్డావే? కూర్చో. నేనా? నేనంతసేపు పూజలో ఎలా కూర్చోగలుగుతాను నాన్నగారు? నా వల్ల కాదు, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇంకేం మాట్లాడకు. కూర్చోమన్నానా? అది కాదు నాన్న. ఇంకేం మాట్లాడద్దు. పూజ ప్రారంభం కాబోతోంది. భక్తి శ్రద్ధలతో మనసు లగ్నం చేసి పూజ చూసి తీర్థప్రసాదాలు స్వీకరిస్తే తెలిసి తెలియని దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? కూర్చో. అయం ముహూర్త సుముహూర్తస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం హస్తౌ ప్రక్షాళయామి. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః. హే స్వామినాథ కరుణాకర దీన బంధు శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధు. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చ.
నాలో నేను నీలో నేను నువ్వంటే నేనురా. ముహూర్తస్సుముహూర్తాస్తు శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. హస్తౌ ప్రక్షాళయామి. ఓం గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్సు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం దిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః. హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీ సుముఖ పంకజ పద్మబంధో. ఆంటీ పాము 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 పాము. పాము పాము. అదిగో అక్కడ వస్తుంది. పారిపోదాం రండి. పద్మావతి పద్మావతి ఇక్కడ రా. ఇలా వచ్చేసేవే పద్మావతి. పద్మావతి పద్మావతి జాగ్రత్త పద్మావతి. అమ్మా పద్మావతి, శ్రీనివాసు. పద్మావతి పద్మావతి. పద్దు పద్దు జాగ్రత్త. అమ్మా పద్మావతి, జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా వచ్చేసి అమ్మా. అయ్యో అమ్మా పద్మావతి. జస్ నేను అనుకున్నది జరుగుతుంది.
జరిగి తీరాలి. ఏడువిడి ఇంకా రాలేదు. వీడెక్కడ చచ్చాడో ఏంటో. రేయ్, అమ్మా చెప్పండమ్మా. ఎరా సిగ్నల్స్ కోసం గుమ్మం తట్టకుండా ఇక్కడికొచ్చి సిగరెట్ కాలుస్తున్నావా? క్షమించండమ్మా. పూజ జరుగుతోంది, ఇదే కరెక్ట్ టైం. వదులు పాముల్ని. ఒకసారి ఆలోచించండమ్మా. సుబ్రహ్మణ్య స్వామి పూజ, పావును వదలటం కరెక్ట్ అంటారా? కరెక్టే, వదలాలి. వీటికి మించిన విషమున్నా, వేషంతో రగిలిపోతున్నా నేను వెళ్ళి కాటేయలేను కదా, కసి తీర్చుకోలేను కదా. అందుకే నిన్ను పిలిపించింది. పాముల్ని వదలమంటుంది. వాటితో పడగలు ఎత్తిస్తావో, జనాన్ని పరుగులు పెట్టిస్తావో నాకనవసరం. పూజ ఆగి తీరాలి. అది కాదు తల్లి. ఆపు. పాములకేదైనా అయితే ఖరీదిస్తానన్నానుగా. ప్రాణాలేవైనా పోతే పారితోషికం నేను చూసుకుంటానన్నాను కదా. అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితే అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తా. ముందు పాములు నదులు. అలాగేనమ్మా. ఇవి పవర్ గల పాములేగా. అట్లాంటి ఇట్లాంటి పాములు కాదమ్మా, పెడసరం మీద పెడపెట్లాడుతున్నాయి. నేను లోపలికి వెళ్తాను. పాముదులు. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్సునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఆంటీ, పాము పాము పాము. అదిగో అక్కడొస్తుంది. పారిపోదాం రండి. స్వామి, ఏంటిది? నిన్ను శాంతపరచడానికి కదా అర్చన అభిషేకం చేయిస్తుంది. నీ పూజ నువ్వే చెడగొట్టుకుంటావా? నీ ఆరాధనకు నువ్వే అడ్డుపడతావా? చేసిన పాపం ఏంటని, అసలు దోషం ఏంటని? అమ్మ పద్మావతి, చుట్టూ పావులు పడగలు విప్పి బుసలు కొడుతున్నాయే. ఇటు కేసు రాకుండా స్వామితో మాట్లాంటే. అమ్మా, మీరెవరు రాకండి, మాట్లాడకండి. స్వామి సమాధానం చెప్పాలి. కోరి పూజ చేస్తే కరుణించాల్సిన స్వామి కన్నెర్ర చేసి కాటు వేయాలని, ప్రాణం తీయాలని చూస్తుంటే మనమేం చేయగలం?
రా స్వామి, కాటువి, నా ప్రాణాలు తీసేసుకో. పద్మావతి, ఏంటో మాటలు? వచ్చేయమ్మా బయటికి. లేకపోతే ఎందుకు ఎందుకు స్వామి ఇంత ఆగ్రహం? భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇదేనా నువ్విచ్చే ఫలితం? తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్యాలతో ఉండేలా చేయాల్సిన నువ్వేనా ఇలా చేసేది? తీసుకో స్వామి, నా ప్రాణాలు తీసుకొని మా అమ్మకు బావకు ఏ హాని జరగకుండా చూడు. ఆరుముఖములతో అభయమూర్తివై ఎదలో నీవు. ఓం నమో సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః.